హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. మరొక స్టైల్లో చేపల తలకాయల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ అనేది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా తిప్పుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి, కొంచెం సాల్టు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. చూసారు కదా, కారం అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో ఆయిల్ ఇలా పైకి తేలే వరకు కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాల్సినంత రసం యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ పులుసు కొంచెం మరిగిన తర్వాత ఫిష్ ముక్కల్ని గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఫిష్ ముక్కలకి కొంచెం పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా ఇలా గరిటెతో కాకుండా చేతులతో పట్టుకొని తిప్పుకోవాలండి. ఇంకా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా ఇలా మళ్ళీ చేతులతో తిప్పుకోవాలండి. తర్వాత 2 పొంగులు వచ్చిన తర్వాత చూసారు కదా, పులుసు అనేది ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.